నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాలోని మైలార్ దేవరంపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో మరి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి హామీల పైన రైతులకు అసలు నమ్మకం ఉందా? నిజంగానే ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చాలా పథకాలని అమలు చేస్తుంది. తెలంగాణలో ప్రభుత్వాలు మారిన తర్వాత అసలు రైతులు ఎట్లా ఉన్నారు? రైతులకు నిజంగానే మేలు జరుగుతుందా? ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు రైతులకు వస్తా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ స్థానికంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులతో ఒకసారి మాట్లాడదాం. సో నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? మాణిక్యమ్మ. మాణిక్యమ్మ, ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో, కేసీఆర్ పోయిన తర్వాత పార్టీలు మారినాక మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అమలు చేస్తున్న మంచిగానే ఉందా పాలన? ఏం చేయకొచ్చిండు, మాకు రుణమాఫీ కూడా చేయలేదు. రుణమాఫీ చేయలేదు. 2 లక్షలు అప్పు ఉంటే అప్పుగా అవుతుంది అనుకున్నాము, అప్పు బంద్ కాలేదు. మసాలా దొరకొచ్చినాయి, కూలీలకు ఎక్కువైన పైసలు ఇక ఉంటే కట్టుకోవాలి లేకపోతే లేదు అన్నట్లు మాకు బతుకు తెరవే లేదు. ఇప్పుడు మేము రెడ్డిలం గానీ అంటే ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తారన్నాడు, అవేమన్నా ఒక్క రూపాయి రూపాయలు మన రూపాయలు 2 లక్షలు లేదు. తులం బంగారం పెళ్లిలకు ఇస్తున్నారా? పెళ్లిళ్ళలో ఏమన్నా ఇస్తున్నారా? పెట్టలేదు నాయన, పెట్టలేదు. మాకైతే పెట్టలేదు, పైసలు లేవు. మీకు రైతు భరోసా పైసలు పడ్డాయా? పడుతున్నాయి. మంచిగానే ఉన్నదా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు అంటే రైతు బంధు బాగున్నదా, రైతు భరోసా బాగున్నదా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. మాకు ఈయన ఏం చేస్తున్నాం? మేము రెడ్డిలమే, ఏం మంచిగా లేదు మాకు. రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి అనే రెడ్డిలం అయ్యే వేసినాం అని మాఫ్ చేస్తాడంట. మాకేం మాఫ్ చేసిండు ఆయన? ఎండల కోసం పెడుతుంది కొట్టి మసాలా. మేము ఇట్లా తిరగకుంటే మేము ఆడవాళ్ళం పోకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు పోతే మసాలా ఇస్తున్నారు. ఆడవాళ్ళకి అట్లా ఎందుకు పెట్టిరు మరి? అది ఎవడ అడగాలి? గస్మీర్ ఇట్లా నాశనం కడితే దాని నోరు పెద్దగా ఉందా అంటారు. మేము మొగల ముంగటి పోతే మా పొమ్ము మేము. నేను దర్జాగా నేను ఇదివరకు దుకాణం చక్కెర చేపలు తెచ్చేదాన్ని, ఆడదాన్ని కూడా గాను. ఇప్పుడు ఆడుకోవాలంటే నాకు ఏం తెలుస్తుంది? చెప్పు, నీవే చెప్పు. మరి అన్ని కరెక్ట్ ఉండాలి కదా చేసినప్పుడు. నీ పాద మీద ఎక్కినావు, నువ్వేం సింగారం చేస్తున్నావు? మసాలా అంటే మొత్తం ఇక ఇప్పుడు ఏదైతే రైతులకు గానీ ఫ్రీ బస్ కూడా పెట్టిండు కదా. ఆడవాళ్ళకి నేను ఎవడు పెట్టమన్నారు ఆ బస్సును? నీ పెట్టకుండా ఉంటివి, నువ్వు సగం కూలి తీసుకొని ఉంటివి అందులోని. నీ పెట్టమన్నాడేవా నిన్ను పెట్టకు? అంటే మా అక్క చెల్లెళ్ళు మా ఆడవిల్లలు మంచిగా ఉండాలని అంటుడు. ఎవ్వరు మంచిగా లేదు, అందరు వేసేదే మన పోసేదే రాయి అంతే, ఎక్కువ ఏం లేదు. అంటే మొత్తం ఇక డైలీ మస్తు ఖర్చు అవుతున్నాయి ఫ్రీ బస్ కు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ పోవాలన్నా తెలంగాణ మొత్తం కూడా ఫ్రీగానే ఉన్నది కదా, మరి ఎందుకు అట్లా? తిరిగున్నా దండగన్న మాలకు మొగోళ్ళకి బాధ, ఆడవాళ్ళకి కూర్చుంటున్నాం సీట్ల మీద. మొగోళ్ళు ఎంత ఆశపడుతున్నారు? ఇప్పుడు మొగోళ్ళని ఎంటకేసినట్టు కాలేదా? మనకి మన ఇల్లు ఉందా? మొగోళ్ళతోనే మీతోనే మాకు. మీరు పోయినాక మేము ఏం చేస్తాం? ఆడవాళ్ళం ఏం కలుగుతాం చెప్పు? అంత పెంచారు, మళ్ళీ ఆడవిళ్ళకి ఫ్రీ చేసారు, పెంచిండ్రు. మరి ఏం లాభమేపా? బతకనికే మంచిగా ఉండి చేస్తేనేమో మంచిగా ఉంటారు అనుకున్నాం. మేము రెడ్డి అంటారని కాపాడు చేసాం కానీ మాకేం మంచిగా ఫలితం లేదు. ఆయన కేసీఆర్ బాగున్నాడు. మరి రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు నెలకు 2000 వస్తున్నాయి, మంచిగా ఉన్నదా? ఎట్లా అట్లే అడ్జస్ట్ చేసుకుంటారు ఇక. కేసీఆర్ వస్తే 3000 వస్తుండే. కేసీఆర్ వస్తే 3000 వస్తుండేనా? 3000 వస్తే కంపల్సరీ ఇస్తున్నాడు కంపల్సరీ. రేవంత్ రెడ్డి 4000 ఇస్తాడు, రూపాయలు 4000 ఇస్తాడు, రూపాయలు లేదు. పాలన మంచిగానే ఉన్నదా? మరి ఎట్లున్నది పాలన? పాలన చేస్తున్నా, పాలన చేస్తుంది. రైతులకు కష్టం వస్తుంది, రైతులకు కష్టం ఉన్నది. అన్న మీ పేరేం పేరు? అన్న మల్లేష్. ఎట్లుంది అనుకోవచ్చు మరి ఇప్పుడు మొత్తం మీద రైతులది ఘోష, అరిఘోష. ఊరియా బుక్ చేయాలంటే ఇప్పుడు నేను చదువుకోలే, ఇప్పుడు చదువుకున్నాడు పెద్ద ఫోన్ కావాలంటాడు. మాకు సాగు ఏ ఓటీపీ కొట్టనీకి రాదు, ఏం కొట్టనీకి రాదు, ఏం చేయాలి? దాంట్లో ఎప్పుడు కొట్టాలి నంబర్, ఎప్పుడు ఊరియా తెచ్చుకున్నాలి? ఒక సంచి అంట ఎకరాకు ఒక సంచి నేను ఎప్పుడు పోయి తెచ్చుకున్నాలి? ఈడ కొడితే నవపేట మండలి పడుతున్నదంట. నవపేట మండలి ఒక సంచి నేను వేసుకొని వచ్చే కల్లా ఆ నుంచి 200 రూపాయలు తీసుకుంటారు ఒక సంచికి కిరాయి. ఆడ ఇచ్చేది 300, 500 పడుతుంది బస్తా. మేము ఆ ఊరియా ఒక సంచి తెచ్చి ఒక్క ఎకరాకు సరిపెడతామా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయి లైన్ లో ఇలవాడి ఆధార్ కార్డు పెడితే 5 సంచులు ఇచ్చింది పుష్కలంగా. ఇంట్లో 2 సార్లు పోతే 10 సంచులు మేము ఇంట్లో వేసుకుంటే మేము రెండు పంటలు చల్లుకున్నాం. 2 సంవత్సరాలు 2 పంటలు యాసంగి చల్లుకున్నాం, వానాకాలం పంటకు చల్లుకున్నాం. ఇప్పుడు ఎక్కడిది ఒక్క సంచి? ఏం చేయాలి దాన్ని? నెత్తి కొట్టుకునికి కూడా పనికి వస్తలేదు. ఇప్పుడు యూరియా యాప్ తెచ్చిండు కదా, యాప్ తెచ్చిండు, కొత్త యాప్ పెట్టిండు, అది పోయింది, మళ్ళా కొత్త యాప్ మళ్ళా పెట్టిండు. అది ఎవ్వరికి అర్థమైతే, మా ఊరోళ్ళకి అర్థమైతే మేమేం చేస్తాం?
ఇబ్బంది. ఫస్ట్ ఎట్లుండేనా? ఫస్ట్ మీ ఊర్లో ఉంటుండేనా ఎట్లా? లేదంటే ఏంది యూరియా ఇక్కడ దొరుకుతుంది, గోడపల్లి దొరుకుతుంది, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పోయారు మరి? వికారాబాద్ దొరుకుతుంది. వికారాబాద్ అన్న గోడపల్లి కలిసి ఆటోలకు ఫోన్ చేస్తే అది జంతులు వేసుకురా అంటే ఆటో తెచ్చి ఇంటికాడ పైసలు ఇవ్వకుండా ఇంటికాడ వేసిపోతుండే. మేము వచ్చి వేసినాక పైసలు ఇస్తుంటే ఇప్పుడు అసలు పైసలు పెట్టుకొని పోతే 10,000 జేబులు పెట్టుకొని పోతే మసాలా దొరుకుతలేదు. ఏం చేస్తాం మోరియా? అప్పుడు ఏమో 300 ఇస్తుండే, ఇప్పుడు డిఏపికి అంట 2250 రూపాయలు అంట. ఆ 2250 రూపాయలు మేము యానం చేస్తాము. అప్పుడు 1200 ఉండే. పంట పెరిగేటప్పుడు మంచిగా వానలు పడుతున్న టైంలోనే యూరియా లేకపోతే ఇబ్బంది పంటకు. ఇప్పుడు ఇది ఏమొచ్చే నాకు చెప్పు, ఈ పంట ఇక ఏమొచ్చే? ఇప్పుడు దీనికి ఎట్నే లాగోడు వెళ్తుందా వెళ్ళదా అని మాకు దక్కడుకున్నది. అదే పెట్టినాం, చేనులో పెట్టినాం. ఇప్పుడు మాకు వెళ్ళాలనా? వెళ్ళితేనే 10 రూపాయలు మాకు కష్టం. ఇప్పుడు మేము కూలి చేసిన పైసలు వెళ్ళాలి కదా మాకైతే. రేవంత్ రెడ్డి రైతుల రేవంత్ రెడ్డి పాలన మాత్రము బేకార్ పాలన ఉన్నది ఇది అని ఈ సిటీ మొత్తం ఓట్లేసి ఖరాబ్ చేసిండ్రు. మా పల్లెటూరు వాళ్ళు ఎవరు చేయలే, సిటీ మొత్తం చేసి పడేసి. అంటే ప్రజా ప్రభుత్వం ఇది మీదే అంటున్నాడు. అదే మాది ఏం లేదు, మీదేనట ప్రభుత్వం ఇది. మాది ప్రభుత్వం అంటున్నాడా? మా ప్రభుత్వంలో మాకేమున్నది? ముసలోళ్ళకి 4,000 అన్నాడు, అదే 2,000 ఇస్తున్నాడు. ఆడపిల్లలకు 2,000, ఆడపిల్లలకు 2,500 అన్నాడు. అవి బొగ్గే. రైతు బంధు మొత్తం రామ్ అయిపోయింది. 12,000 ఇస్తుండు కదా. 7 ఇస్తున్నాడు. కేసీఆర్ 10 ఇచ్చిండు. 10 ఇచ్చిండా? 12,000 ఇస్తున్నాడు. ఎప్పుడు ఇచ్చిండు? వచ్చినప్పుడు సంది 2 ఏళ్ళ సంది 3 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు దగ్గరకు వచ్చింది. 3 ఏళ్ళకి దగ్గర వచ్చానా? 3 ఏళ్ళ దగ్గర వస్తే మొన్న వేసిండు. అది ఎంత దానికి వేసిండు? 7 ఎకరాల వరకు వేసిండు. అది మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? 10 ఎకరాలు ఉన్నాడు. మూతలు భూసాములు అంటున్నాడు. భూస్వాములు అంటే ఇప్పుడు కొడుకులు 4 ఉన్నారు మాట. 4కి 4 ఇంతలు చేసి ఇచ్చే, 4కి 4 ఇంతలు చేసి ఇచ్చినాక ఏం మిగులుతున్నది అతనికి? ఇప్పుడు పెద్దమాజికి ఏం మిగులుతున్నది? ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఇచ్చే, నా కొడుకుకు 2 ఎకరాలు ఇచ్చే, నా తమ్ముడు 2 ఎకరాలు ఇచ్చే, మా అమ్మకు 2 ఎకరాలు పెట్టుకుని, మా నాన్న 2 ఎకరాలు పెట్టుకుని. మీకు రైతు బంధే లేదు? రైతు బంధు లేదు. రామ్ అంటే మొత్తం ఇప్పుడు అంటే దీనిపైన అన్న ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండే, ఎట్లున్నా టైం కు పడుతుండే అనేది ఒకటి చెప్తారు చాలా మంది. మీరేం చెప్తారన్న? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లాభం లేదు మాకైతే. మాకు టైం టు టైం వాన పడ్డదనుకో టక 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 ఫోన్లల్లో మెసేజ్లు వస్తుండే 5,000 టైంకు. మళ్ళా ఇట్లా వరి ఇట్లా తీసినామంటే, మళ్ళా వరి ఇట్లా నార్మల్ చేసినామంటే టక 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 మళ్ళా మెసేజ్లు వస్తుండే 5,000 అయితే మన. ఇప్పుడు కూడా టింగు 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 అంటున్నాయట కదా. అంటలేవు ఫోన్లు స్విచ్ ఆఫ్. ఫోను అది ఫోన్ చేస్తే అంటారు స్విచ్ ఆఫ్, కవరేజ్ లేదు, మెసేజ్ రాదు, ఏం రాదు. మరి అధికారులు ఇప్పుడు అంటే ఎట్లుంది అనుకోవచ్చు అన్న? ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి